మెలి తిప్పుతాడు జనం కోసం తరతర కండల రోషం పోటెత్తుతాది జనం కోసం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఇంత అద్భుతంగా చూడడానికి స్టూడెంట్స్ లాగా ఉన్నారు కాబట్టి నేను అలా చెప్పుకుని తిరిగేవాడిని. మీ అందరి కోసం ఒక అద్భుతమైన కవిత రాశా. యాక్చువల్లీ కవిత రాస్తున్నప్పుడు కటింగ్ చేస్తున్నాడు ఆడు. కవిత పూర్తి కళ్ళు తెరిచేవాడికి ఏం లేదు, మొత్తం టెప్ప కొట్టుడు కొట్టాడు. తర్వాత తెలిసింది వాళ్ళ నాన్న ఊరెళ్ళాడంటే వాడు నాకు కటింగ్ చేశాడు. కాళ్ళకి ఉంటుంది చెప్పు, పప్పులో ఉంటుంది ఉప్పు, మనం చేయకూడదు అప్పు, మీ అల్లరితో ఎక్స్ప్రెస్ రాజాలో మోగాలి డప్పు. ప్లీజ్ ఎవరు కొట్టద్దు, అలా వస్తారు. మీరందరూ బాగా చదువుతారా? స్టార్టింగ్ లో జోకేసాను, సారీ. అంటే బాగా చదివే వాళ్ళందరూ వెనక వరుసలో కూర్చుంటారు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వెనక వరుసలో కూర్చున్న వాళ్ళు కొంచెం బాగా చదివే వాళ్ళలాగే ఉన్నారు. అంతా ఒక కాలేజా? సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ అంటే క్షణం క్షణం ప్రతి క్షణం. క్షణం స్పెల్లింగ్ చెప్పు. క్షణం 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 ప్రతి క్షణం. ఈ అమ్మాయిలతో టార్చర్ భయ. ఓ సినిమాలు అంటారు, షికార్లు అంటారు, ఐస్ క్రీమ్లు అంటారు, టార్చర్ చేస్తా భయ. అబ్బా నువ్వు దత్త తీసుకున్నా ఎందుకు అడుగుతున్నారు వాళ్ళందరూ? పోకిర్లో బ్రహ్మి టైప్ అనమాట నువ్వు. పాస్ట్ లో నేను హ్యాపీగా ఉన్నానో లేదో తెలియదు కానీ ప్రెసెంట్ గా మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను ప్రదీప్. ఎందుకంటే ప్రెసెంట్ లో లవ్ బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు సింగిల్ గా హ్యాపీగా ఉన్నా. నెక్స్ట్ టార్గెట్ అరే సేతురాజు, త్వరలో అంబులెన్స్ లో కలుస్తాను. వీడు కూడా ఇంతే. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ రెస్ట్ భయ. లైఫ్ లో చాలా అలసిపోయాను, ఈ అమ్మాయిలకు బాగా ఖర్చు పెట్టి అలసిపోయాను. ఇంకా రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. పర్సు కూడా ఖాళీ భయ. నేను అది అందుకు చూడలేదు భయ, ఎవరు రాసుకొచ్చాము పద్యం చెప్పినట్టు చెప్పాడు. ఏం చెప్పావు మళ్ళీ చెప్పు. ఆర్ ఫర్ రెస్ట్ భయ. లైఫ్ లో రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోవాలనుకుంటున్నా. రెస్టా రిస్కా? రెస్ట్. ఈ అమ్మాయిలకు బాగా ఖర్చు పెట్టి అలసిపోయాను, సో లైఫ్ లో రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అమ్మాయిలు లేకపోతే రెస్ట్ పట్టిపోతావయ్యా, నీకు అర్థం కావట్లేదు. మనిషి బ్రతుకింతే. ఈ ఫర్ ఎనర్జీ ప్రదీప్. నా బాయ్ ఫ్రెండ్ నేను చేసే షాపింగ్ కి వెయిట్ చేసి ఎనర్జీ అంతా లోస్ అయిపోతుంది అంటున్నాడు. ఇంకా మీరే ఒప్పుకున్నాక మేమేం చేయగలుగుతాం అమ్మా? ఈసారి బాగా బలమైన వాడిని సెలెక్ట్ చేస్తామా? నీలాంటి వాడు కావాలి ప్రదీప్. అమ్మా నన్ను షాపింగ్ వాడి ఇలా తయారయ్యాను నేను. సీరియస్నెస్ ప్రదీప్. సీరియస్నెస్ గురించి చెప్తున్నా సీరియస్ అవుతున్నాను. అందరు సీరియస్ గా ఉండండి. ఈ మధ్య మన దరిద్రం ఎలా వేస్తుందంటే అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా. అయితే చెప్పర్లేదు. సీరియస్ అమ్మాయి అయినా మనమే కూల్ అవ్వాలి, మనం సీరియస్ అయినా మనమే కూల్ అవ్వాలి. తప్పదు భయ్యా, నీకు అర్థం కావట్లే. జనరేషన్ అలా ఏడ్చింది, ఏం చేస్తాం? ఎరగటికి ఒకడు పెనం మీద కూర్చున్నాడంట. అయితే కాల్సిన పెనం తీసేయండి అన్నాడంట. తీసేస్తే కింద మంటుంది భయ్యా. అమ్మాయిలు కూడా అంతే భయ్యా, చాలా డేంజర్. కానీ అందులో ఉన్న బ్యూటీ వేరు భయ్యా, నీకు అర్థం కావట్లే. ఇంకో ఎస్పర్ సక్సెస్. మర్చిపోయినా. అరే ఆ తెల్ల చీటి ఇవ్వండి రావుడికి.
సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు వెనక అమ్మాయి ఉంది అని అనుకుంటారు, కానీ సక్సెస్ అయితేనే అమ్మాయి వస్తుంది. అది నువ్వు చెప్తున్నావమ్మా, నేనే చెప్తున్నా. సో ఇదే ఫాలో అవ్వమంటావు అయితే. అంటే మనం ఇంకా సక్సెస్ అవ్వలేదు అనమాట, ఎవరు రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంత భయంకరంగా మీరు ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్పారు కాబట్టి నేను అంతే భయంకరంగా ఒక జోక్ చెప్తా. డీల్ ఏంటంటే మీరు నవ్వాలా, అది వేళ్ళు రెడీ ఇలా పెట్టుకోండి, జోక్ అయిపోగానే చివరిగా నవ్వాలి. మా వాళ్ళు ఎడిటింగ్ లో ఎపిసోడ్ అంతా అదే వేసుకుంటారు, మీరు నవ్వినట్టే వేసుకుంటారు. అయ్యో ఎంత బాగుందో అనుకుంటారు అందరు. ఓకే, ఓ రోజు మా సుబ్బారావు, సో మా సుబ్బారావు ఏం చేశాడంటే పెళ్ళైంది కదా సరే అని హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. బాత్రూమ్ నుంచి వాళ్ళ ఆవిడ, ఏమండి నేను బాత్రూమ్ లో ఉన్నా, మొత్తం సబ్బు పెట్టా, ఒక్కసారి రావచ్చు కదా అని అడుగుతాడు. మెయిన్ పేపర్ గాలిలోకి ఇడిసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేవాడికి ఇంట్లో ఉన్న ఉతకాల్సిన బట్టలన్నీ సబ్బు పెట్టి ఆవిడ వెయిట్ చేస్తుంది. ప్లీజ్ అండి ఒకసారి ఉతికి పెట్టండి అని వెళ్ళిపోయినా అంట టీవీ సీరియల్ చూడడం కోసం. సో నవరైనా నవ్వర్రే. అలా చాలా సార్లు మనం అతి ఉత్సాహం చూపిస్తూ ఉంటాం, ఏ అనుకుని వెళ్తాం, అక్కడికి వెళ్ళక తుస్సుమంటాం. అలాంటి సందర్భాలు మీకు ఏమైనా జరిగా? ఏం చీటీలు లేంటారు బయటికి, లేట్ ఎందుకు? సార్ ఏమైందంటే ప్రదీప్, మీరు ఫైటింగ్ చేస్తారు ఎక్కువగా అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళతో. అవునా అమ్మా, నేను కొంచెం దూరంగా ఉంటా. అరే అంబులెన్స్ పిలవండిరా. అంబులెన్స్ తెప్పించుకునే అంత కాదులే, అలా కానీ కొంచెం చిన్న దెబ్బలా? ఓకే, మాతల్లే మహానుభావురాలు. ఒకసారి ఏం జరిగిందంటే నేను రోడ్ పైన అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక నాకు తెలిసిన ఆవిడ నాకు ఎదురుగా వచ్చింది. ఆమెతో పాటు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, చాలా క్యూట్ గా ఉన్నాడు. నేను దగ్గరికి వెళ్ళి అడిగాను అన్నమాట, చూశాను ఈ అబ్బాయి చాలా క్యూట్ గా ఉన్నాడు, సేమ్ మీ పోలికలే ఉన్నాయి అని చెప్పా. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి అసలు నాకు పెళ్ళే కాలేదండి అని అన్నది. అదేంటి మరి నీకు పెళ్లి కాకపోతే సేమ్ మీ పోలికలు ఉన్న అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగా. How is that possible? జోక్ అయిపోయింది, మీరు నవ్వండి. నేను అయ్యో అమాయకురాలా, నా జోకే బాగుంది అమ్మా. మా ఫ్రెండ్ మన ఇలాగే ఓవర్ ఎక్సైట్మెంట్ లో నాకు హైక్ లో రోజు ఒక అమ్మాయి చార్జ్ చేస్తుందిరా అని అన్నాడు. వీడి ముఖానికి ఎవరా నేను చార్జ్ చేశాను చూస్తే అక్కడ నటాషా ఉంది. ఇది నటాషా రా, నీతో నేను అందరితో చేస్తుందని చెప్పి. ఇంతకీ నటాషా ఎవరు? ఉంటది ఇంకా అక్కడ హైక్ వాట్లేదు నేను, ఇంకా నేను ఎదగాలి. అయితే చాలా ఎదగాలి. నువ్వు ఎదిగిపోయావు, నాకు అర్థమవుతుంది భయ్యా. నీకు నటాషా పరిచయం అంటే నువ్వు ఎదిగిపోయినట్టే. ఇంట్లో ఒకసారి కొత్త పౌడర్ ఉందని సమ్మర్ లో చెమటకాయల పౌడర్ అని వేసుకున్న తర్వాత తెలిసింది అది బ్లీచింగ్ పౌడర్ అని. మొత్తం బ్లీచ్ అయిపోవాలి, ఏం మిగలకూడదు అసలు. ఇంట్లో టవల్ అనుకొని మసిగుడ్డతో మొహం తుడుచుకున్నా. ఓ వండర్ఫుల్. దాని తర్వాత ఫోటో తీసుకున్నామ్మా, సెల్ఫీ. అఫ్ కోర్స్ అమ్మాయిలు అన్నాక తీసుకుంటారు కదా. ఏంటి మసిగుడ్డతో మొహం తుడుచుకున్నా కూడా తీసుకుంటారా? స్వీట్ మెమరీస్ అని పెట్టారు దానికి పేరు. एक बार मैं अपने गांव गई थी तो मेरे बगल वाले घर में भैंस था। हाँ? तो मैं वहाँ पर जाकर के उस भैंस के पास से दूध लेने गई थी। सुपर। लेकिन जाके पता चला कि वो भैंस नहीं बैल था। अरे रे 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 रे। అప్పుడు బెల్ కొట్టే డోర్ తీసారా? बैल బెల్ బెల్ టింగ్ టాంగ్. बैल मतलब बेल नहीं। వా 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 వా. दुन्नापोतू। तू तिड़ता है मुझे? नहीं। కైకు తిడతా రే. ఇప్పుడు అంటే హిందీ నాకు బాగా వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే హిందీ రాని వాడికి అయితే పాప ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇవి తిట్టారు. సో మీకు హిందీ ఒకటి తెలుగు రాదా? కొంచెం కొంచెం వచ్చు. చంపేచ్చు దాంతో. నాకు కూడా హిందీ అదే ప్రాబ్లం, తోడా మాలూం. ఓకే ఓకే. ఇంతకు ఏం చెప్పారు ఈవిడ? मैं बोली कि मैं गांव गई थी तो. అరే అర్థమవుతుందిరా, అవుతారే అంత క్లారిటీగా ఆవిడ చెప్తుంటే. అమాయకులారా నేను చెప్తాను చూడండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు చెప్పమ్మా. मैं एक बार अपने गांव गई थी. గవ్వలు తింటున్నావు రోజు. నువ్వు చెప్పమ్మా, నేను అర్థం. मैं एक बार अपने गांव गई थी तो वहाँ पर मेरे बगल वाले घर में भैंस था. గవ్వలు తింటుంటే భయం వేసింది.
तो मैं बहुत खुश हो गई और जाके उसके ఖుషి पास సినిమా చూస్తాం టీవీలో. जाके उससे दूध लेने के लिए गई थी मैं उसके पास. దూది గాలికి ఎగిరింది. लेकिन वहां जाने के बाद पता चला कि वो भैंस नहीं बैल था. అప్పుడు బెల్ మోగింది. నాకు అర్థం కాదు. ఇట్లా ఏమైందంటే ఒక రోజు మా కాలేజీలో నాటకం వేస్తావారా అంటే ఫుల్ ఎక్సైట్ అయ్యి వేస్తారా అని సరే చెప్పిన. తర్వాత ఏమైందంటే యోగి వేమన వేషం ఇచ్చారు లాస్ట్. ఏదో ఒకసారి నిజంగా వేస్తాడే. నాకు ఉజ్వల భవిష్యత్తు ఉంది భయ్య. ఇంకా అన్ని ఘోరాలు ఇక్కడి నుంచి చూడగలనా? 1 minute భయ్యా. నమస్తే. 1 minute భయ్యా. ఆగా ఇంకా 20 seconds ఉంది. ఎటు చూస్తున్నాడు రా బాబు వీడు. పెట్టు బాగుంది. బాత్రూమ్ లో ఏదో కొత్త డబ్బా ఉంటే షాంపూ అనుకొని రుద్దుకొని వచ్చా. తర్వాత తెలిసింది బాత్రూమ్ క్లీన్ చేస్తే ఫినాయిల్ డబ్బా అని. నేను అప్పుడే అనుకున్నా నిన్ను చూడగానే. ఒకరోజు మా నాన్న ప్యాంటు కొన్నారని ఇంట్లో బాగా ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళా. మంచి ప్యాంటు, కొత్త ప్యాంటు, లివైస్ ప్యాంట్, మంచి ప్యాంటు కొన్నారని వెళ్ళాను. వెళ్ళి అబ్బా మంచిగా వేసుకుంటున్నాను, ఉత్సాహం ఎక్కువ వేసుకుంటున్నాను. వేసుకుంటే ఎక్కింది, బలవంతంగా పైకి ఎక్కింది. ఎక్కాక తర్వాత తెలిసింది, చూస్తే అది లెగ్గింగ్ ప్యాంటు కాదు, అమ్మాయి ప్యాంటు. దాన్ని విప్పడానికి అరగంట టైం పట్టింది. వేసుకునే ముందు కనిపిస్తుంది కదా భయ్యా. ఈసారి పెద్ద సైజ్ నాన్న. ఒక రోజు క్లాస్ లో మా ఫ్రెండ్ ని వెనకాల నుంచి చూసి ఏం పిక్తున్నావే అని అన్నాను అనమాట. అప్పుడు తీరా చూస్తే ఫ్యాకల్టీ అనమాట. రాదని మార్కులు పీకుంటుంది ఆవిడ, అంతే, అంతకంటే ఏముంది దాంట్లో. సో మీ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా వాళ్ళందరి కోసం పాట పాడొచ్చు కదా. జోక్ చెప్తా. అరే జోక్ అంటరా? ఓకే, మేము రెడీ. ఒక రోజు ఫాదర్ వాళ్ళ బాబుని అడుగుతారు, ఏంట్రా మమ్మీ ఏం మాట్లాడట్లేదు మార్నింగ్ నుంచి అంటే, లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ ఇచ్చాను నాన్న అని అంటాడు. ఇప్పుడు అయిపోయిందా? వెరీ గుడ్, చాలా బాగుందండి మీ జోకు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వాడేసుకుంటా. రాసుకోండి. ఒకసారి మా ఫ్రెండ్ గాడు వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతుంటే, ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నా అన్న, అది విని వాళ్ళ నాన్న అతని బండ బూతులు తిట్టాడు భయ్య. ఏం చెప్పాడు? జోక్ చెప్పాను భయ్య. నేనే దారుణం అనుకున్నాను ఇన్ని రోజులు. నాకంటే దారుణమైన వాళ్ళు ఉన్నారు అనమాట. అయితే ఇంకా థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఎగ్జామ్ టైం కి పేపర్ లీక్ అయిందని మా ఫ్రెండ్స్ అందరు పిలిచి పేపర్ చూపించా. తర్వాత తెలిసింది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని. రాయచే ఏమైంది దాంట్లో? ఏముంది? మార్క్స్ వేయరు కదా, అందుకని అరే రే, నేను నిన్నటి సబ్జెక్ట్ సిటీ ఉన్నా ప్యాంట్లు అదే రాసేసేవాడిని. అది నిన్న వాడేనన్న విషయం తెలియక. మీరు బాగా చదువుతారా? ఓకే. ఓకే అంటే అబవ్ యావరేజ్. సగం రాసి లేచి వచ్చేస్తారేంటి? ఏం చదువుతున్నారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ కాలేజ్? సివిఆర్. సివిఆర్ కాలేజ్. ఓకే. ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి మీకు? మేనేజ్మెంట్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, అడ్హాక్ సెన్సార్ నెట్వర్క్స్. ఆవిడెవరు? సబ్జెక్ట్ నేమ్. అంతే, 3-4 వచ్చాయి. ఫైనల్ ఇయర్ లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవును కదా. మరి నేనేంటి 9 అలా రాశారు పేపర్లు? ఆ ముందు ఇయర్ కూడా రాశా. మరి ఇన్ని రాసే కూడా 17 ఉన్నాయి ఇంకా. అదేంటి వాటి వేరు సబ్జెక్ట్ అంటారు. నువ్వు అలా కాకుండా బాగా చదువునా? ఓకే, సూపర్ గా ఆన్సర్ చేశారు. సో సరదాగా ఒక గేమ్ ఆడదాం. రెడీయా? ఈసారి గేమ్ ఆడడానికి ఓకే. సో ఇప్పుడు మీరు 2 టీంల కింద ఉంటారు. ఒకళ్ళు ఇటుకల మీద నడుస్తూ ఉంటారు, ఇంకోళ్ళు వాళ్ళని అడగడం కోసం వాళ్ళ చిటి పాదాలు కందిపోకుండా ఉండడానికి కోసం ఆ రాళ్ళు వేస్తుంటే ఆ రాళ్ళ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తారు. ఓకే, నడుస్తా హే. ఇప్పుడు హిందీలో చెప్తారా, డిస్టర్బ్ చేయకండి, ఆవిడకి అర్థం అవ్వాలి గేమ్. మళ్ళీ ఆప్ నడుస్తా హే తో రాయి పెడతా హే, మళ్ళీ నడుస్తాయి మళ్ళీ రాయి పెడతాయి, మళ్ళీ నడుస్తాయి మళ్ళీ రాయి పెడతాయి. ఓకే, అందులో హిందీ తక్కువ తెలుగు ఎక్కువ అంటుంది. అంతే, చూసారా? మన టాలెంట్ నోడి సౌండ్ కూడా అవసరం.
ఓకే, ఓ పని చేద్దాం. పైన నడుస్తున్న వాళ్ళు చాలా ఈజీగా ఆడేస్తారు కాబట్టి వాళ్ళ కళ్ళకు గంతలు కడతాం. సో వాళ్ళు అడిగి ఎక్కడ వేస్తారో తెలియదు. కళ్ళు గంతలు కడతా హై. వెరీ గుడ్. ఏంటన్నా ఏంది అబ్బో, సబాష్. మేడం గారు రండి. రెడీ, 3, 2, 1 గో. ఒరే అంకుల్ గారు, ఇది తీసుకొచ్చుగా వచ్చి మరి రావచ్చు పరిగెత్తుకుంటా. ఆవిడ లోపల తక్కిట తద్దిమ్మి తందా చేస్తా ఉంటుంది. అరే అమ్మాయి కష్టపడతా. అబ్బా వానా ఆవిడ ఎలా దాడుతుంది? ఆవిడకి ఎలా తెలిసే అక్కడ ఉందని? ఏంటి ఎత్తుకుంటుందా కింద ఆవిడ? అయ్యో అదే పాప అక్కడే ఉంది. అయ్యో నాకు కృష్ణానగర్ లో చిన్న పనులు చూసుకొచ్చి టైం పెట్టేలా ఉంది. అయ్యేలా లేదు ఇవాళ. ప్రదీప్ అంటే చీటింగ్ అంటే ప్రదీప్ ఏంటి ఏం చేయమంటావు ఇప్పుడు? అది चिंपे चौका चिंपे डाला डालता है बोच में डालता है. జర్నీ బోత్ ఖరాబ్ తా వెరీ అంటే చాలా అద్భుతంగా జరిగిందంటున్నాడు హిందీలో. ఓకే, అంతా నీ వల్లే. బాగా చేసావు భయ్య, చాలా కష్టపడ్డాను. క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. ఆవిడ కళ్ళకాదరు కట్టినా స్ట్రైట్ గా నడిచికెళ్ళేది. నువ్వు పెట్టిన ఇటుకల వల్ల ఇంకొంచెం వంగరగా వెళ్ళింది ఆవిడ. అసలు ఎలా ఆడాలో మీ ఇద్దరికి అర్థం కావట్లే. ये दोनों अच्छा खेलता है. अभी देखो कमान. ఓ పని చేయి, బయటికి వెళ్ళి ఇంకో 6 తెచ్చుకుని లైన్ వేసి ఆవిడ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను రెడీ చెప్పానా? వెనక్కి తీసుకెళ్ళు. ఓకే, ఇటుకలన్నీ తీసేసి భయ్య, ఒక ఇటుకి తీసేసి. అదే రెడీ, 3, 2, 1. దండం పెట్టుకో. అరే దండం పెట్టు. ఎట్టి పరిస్థితుల్లో ఆ సబ్జెక్ట్ 5 సార్లు రాస్తే కదా తేడా ఇక్కడ ఉన్నాడు. చీటింగ్ అంట. ఇంకేంటి పోయే సంగతులు? అబ్బా ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. ఆవిడ వస్తుందిలే, నువ్వు వెళ్ళు. వాడు రెడీగా ఉన్నాడు. బట్ వెల్ ప్లేడ్, నలుగురు చాలా బాడారు, సూపర్. ఏలే, మీ దగ్గర నుంచి చూసి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడారు. మీరు బాగా ఆడతా హై, చాలా బాగా ఆడతా హై మీరంతా. నేను హిందీలో చెప్పగలిగాను కాబట్టి పర్లేదు, కానీ లేకపోతే కష్టమేది ఇప్పుడు. ఇంకా దిగ్భ్రాంతి గురైంది. హిందీ గానం వస్తుంది హై, బాలీవుడ్. ఓకే, పరిణీతి చోప్రా. రెడీ, యాక్షన్. मेरा मन ये बता दे तू किस और चला है तू, क्या पाया नहीं तूने, क्या ढूंढ रहा है तू, जो है अनकही जो है अनसुनी, वो बात क्या है बता मितवा.
तुझसे क्या मितवा ये खुद से तो ना तू छुपा. సూపర్ సాంగ్ అండి. దిస్ ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. कौन से मूवी का है? దిస్ ఇస్ డెఫినెట్లీ దట్ షారుఖ్ ఖాన్ సాంగ్ Yeah. అండ్ నైస్లీ పిక్చరైజ్డ్ ఇన్ స్టేడియం అండ్ ఆల్. కభీ అల్విదా నా కేనా. Yeah. అమ్మ చీకట్లో బాగా వెళ్తా తగిలింది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇలా రెగ్యులర్ గా పాడుతూ ఉండండి. మేఘాత హిందీ హిందీ ఓకే, నాతో పాటు అందరూ పాడాలి. ఓకే, హ్యాపీ బర్త్డే టు. ये इंग्लिश है. हैप्पी बर्थडे टू हिंदी नहीं, हिंदी में गाना. ఎందుకురే నీకు అనవసరం కెలుక్కుంటావు. దిల్ దీవానా దిక్మాల్ దానా. नहीं, वो तेलुगु है. ఓ తెలుగు అయ్యో. తుజే దేఖా తో యే జానే ప్యార్ హోతా హై దీవానా. మీరు అరిస్తే అరే వాడి కొంచెం నిమ్మగా నీళ్ళు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు సరదాగా మళ్ళీ కాసేపు మాట్లాడుకుందాం. ఓకే, ఇందాక ఎవరెవరు ఆన్సర్ చేశారో వాళ్ళు సెకండ్ టైం మాట్లాడేప్పుడు ఫస్ట్ టైం మాట్లాడే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఫస్ట్ నేను కరెక్ట్ చెప్పానా? అసలు అర్థం కాలేగా మీకు? ఓకే, ఫస్ట్ టైం మాట్లాడిన వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఓకే, శభాష్. హిందీ అనుకున్నా, తెలుగు కూడా కన్ఫ్యూజింగ్ నీకు. సో ఎలాంటి విషయాల కోసం, ఎలాంటి వాటి కోసం లైన్ లో నుంచోడానికైనా రెడీగా ఉంటారు? మా ఇంట్లో నేను చేసిన వంట తిన్నాక ఇంట్లో వాళ్ళందరూ వాష్రూమ్ ముందు లైన్ కడతారు. ఈసారి 2 బాత్రూమ్స్ ఉన్న ఇంట్లోనే వంట చేయము. ఓకేనా? గప్చుప్ బండి దగ్గర లైన్ కడతాం బాస్. అక్కడికి ఎక్కువ అమ్మాయిలు వస్తారు కదా. గప్చుప్ బండి దగ్గర లైన్ వేస్తావా నువ్వు? వేరే స్పాట్ దొరకలేదా నీకు? ఎందుకంటే అక్కడికి ఎక్కువ అమ్మాయిలు వస్తారు కదా. వస్తారు, తర్వాత అంటే అలా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఎలా? సైట్ సీయింగ్ ఏమంటారు, నేత్రానందం. మాట్లాడవా? మాట్లాడాను. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతావు? హ్యాపీ బర్త్డే చెప్తా. మామూలుగా ఏదైనా కన్వర్సేషన్ స్ట్రైక్ చేయాలనుకో. కిందరా పానీపూరి తినడానికి ఎవరు వస్తున్నారు? ఎవరెవరికి పానీపూరి ఇష్టం? आपको भी पानीपुरी होता है? ओ ओके ओके. ఏటు పట్టు, ఏ బట్ట దగ్గర్రా. ఏసా ఎదుగో హీట్ లేదు. రాలే హీట్ లేదు. హీట్ కావాలా? ఓ పని చేస్తామా, నువ్వు పానీపూరి తిని నువ్వు కూర్చోబెడతా. ప్యాసోనా? ఆ పేదలే. మిఠావనా నాకు? నిన్నెవడు అడిగాడే? లైవ్ యాక్షన్ భయ్యా. సో ప్రపంచం చూస్తోంది. ఇలా కనుక పానీపూరి బండి దగ్గర జరిగితే ఏమవుతుంది? ఓకే, రెడీ? మేడం నువ్వు చూస్తూ నన్ను చూస్తూ నాకు కూడా వాళ్ళతో మాట్లాడకు. ఇది కూడా నేను నేర్పించాలంటే కష్టం భయ్యా. మిమ్మల్ని హాయ్. హలో, బాత్ కరో ఇద్దరు పానీ తినగలరా? లే ఖాओ. హలో, మిమ్మల్ని అండి. హాయ్. ఆపరేమో ఎంత తింటారో వీళ్ళు. ఓ మేడం, చూడడానికి సన్నగానే ఉన్నారు. హాయ్. ఏంటి అలా హాయ్ చెప్తున్నావు? పక్కకున్నారు కాబట్టి హాయ్ చెప్పాను. నువ్వెవరో నాకు తెలియదు కదా. నాకు కూడా తెలియదు కదా. क्या भैया पानीपुरी बंडी पे लाइन मार रहा तू ठहर के? आप पानीपुरी डालना है भाई, वो पूछ नहीं पूछ. ఆడపిల్లలు ఏడిపిస్తారా? ఇంకెక్కడెక్కడ లైన్ లో ఉంటారు? సమ్మర్ లో వాటర్ కోసం బిందెలతో కొట్టుకోవడానికి రెడీగా ఉంటాం. అంటే మీరు బిందెల దగ్గర వెళ్తారా? నువ్వు వెళ్తాను సార్ వాటర్ ట్యాంక్ దగ్గరికి? అప్పుడు అంటే లైన్ ఉంటుంది అక్కడ? ఉంటుంది. నేను కొట్టుకుంటూ వెళ్ళి ముందుకు వెళ్ళిపోతా. అంటే లేడీస్ అంటే అక్కడ ఇంకా లైన్ ఉంటుంది కదా, మొత్తం గుంపే కదా. రాజమౌళి గారు మీతో ఫిల్మ్ తీస్తా అంటే 2 days ముందు నుంచే లైన్ లో ఉంటా థియేటర్ దగ్గర టికెట్ కోసం. నేను ఈ కటింగ్ చేయించుకున్నా కూడా నీకు అలాంటి ఐడియాలు వస్తున్నాయా? ఓ మై గాడ్, బాహుబలి. నేను దాని గురించి అది ఎలాగో చేస్తాను, అందులో ఏ క్యారెక్టర్ చేద్దామని ఆలోచిస్తున్నాను. కట్టప్ప వాళ్ళ మనవడు
అమ్మో ఇప్పటివరకు ఇంకా పెళ్లి కాలేదు కదా, వన్స్ ఒకసారి నీకు పెళ్లి కోసం స్వయంవరం ఏర్పాటు ఉంది అని చెప్పావనుకో, అప్పుడు చాలా మంది అమ్మాయిలు లైన్ లో వస్తారు. నేను నాశనం అయిపోవడం అంతమంది కోరుకుంటారా? ఎందుకు పెళ్ళంటే నాశనమా? చాలా అద్భుతం అది, మరి? అందుకేగా చేసుకోవట్లేదు అప్పుడే. ఆల్ ది బెస్ట్ మా, అడిగానని చెప్పి ఆయన్ని. స్కూల్లో ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందరూ లైన్ లో ఉంటారన్న. ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ ఒక్కరు తప్ప నా సహోదరులు. ఓ సహోదరులు ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సహోదరులు. అంతే భయ్యా సోదరులు కాదు, సహోదరులే ఇంపార్టెంట్. సోదరులే ఇంపార్టెంట్ కదా. అంతే భయ్యా, అంతేగా. ఒక్కరు తప్ప అదే ఒక అబ్బాయి తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మాయి తప్ప. మరి సోదరులు అన్నావు కదా. సోదరులు మరియు సోదరులు. ఓకే థ్యాంక్ యూ. అరే జాగ్రత్తగా ఉన్నాడు రోయ్, మీరేం టెన్షన్ పడకండి, నేను తెలుగులో చెప్తా కదా. मैं तेलुगु में बात करूँ. హిందీయే కావాలా? ऐसी ओके. हाउ आप जब मतलब कब आते शो को, हम लोग लाइन में वेट करते रहते आपको देखने के लिए. కంపెనీలకు అర్థమవుతుందేంటి? మీరు షోకి వచ్చిన కన్నా ముందు ముందు ఏం రాదు, మీరు వస్తారు కదా. మీరు వస్తారా? ఎక్కడికి? షోకి వస్తారు కదా ఇందాక యాంకరింగ్ కోసం. యాంకరింగ్ అంటే వస్తారు కదా. సో మేము వెయిట్ చేస్తూ ఉంటాము మీరు ఎప్పుడెప్పుడు వస్తారు అని. ఎందుకు అలా మీకు అనిపించింది? ఎందుకు? మీ ఫ్యాన్స్ కదా మేము. అక్కడ చూడ్డానికి కోసం మీరు ఉంటారు. అది నేను వచ్చేది మిమ్మల్ని చూడ్డానికి. మేము మిమ్మల్ని చూడడానికి. నేను ఉండేదే మీ అందరి వల్ల, మిమ్మల్ని చూడ్డానికి నేను వస్తుంది. నాకి తెలుగు మీకు తెలుగు వేరుగుంది కదా. నాకు కూడా అదే డౌట్ కొట్టింది. బట్ సో స్వీట్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హలో. సప్లీ ఫీజు కట్టడానికి అందరు క్యూలో నిల్చుంటారు. ఎందుకు? సప్లీ ఫీజ్ కి. అంతమంది ఉంటున్నారు ఈ మధ్యన. మరి అప్పట్లో మరి మీరు రాసేటప్పుడు పెద్దగా ఎవడు ఉండేవాడు కాదు. నా సప్లీ ఫీజుతో లైబ్రరీ కట్టారు వాళ్ళు. ఏదో అలా చదివేసాం అంతే, కుదిరిపోయింది. హాస్టల్లో ఏ స్కూల్ మీరు? బీటెక్. ఏ స్కూల్ పేరు బీటెక్, బాగుంది. ఓ మీరు బీటెక్ చదువుతున్నారా? ఏ ఇయర్ చదువుతున్నారు? సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్, ఫస్ట్ టైమా? అవునా? ఏ బ్రాంచ్? సిఎస్సి. ఏ కాలేజ్? జేఎన్టీయూ. జేఎన్టీయూ. ఓ మై గాడ్, అయితే ఇప్పుడు బాగా చదువుతుంది. షిట్, ఓ గాడ్. ఓకే, మా నాన్నగారు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండమన్నారు. పర్లేదమ్మా చెప్పు. హాస్టల్. బోల్తా హై. నువ్వు ఓకే అన్నయ్య అనే అందరూ పెడుతూనే ఉంటాడు ఆయన. ప్లీజ్ ఆపండి. ప్లీజ్ ఆపండి. అంత గ్యాప్ ఇచ్చాడు, నువ్వు లోపల ఆన్సర్ చెప్పి. చెప్పా ప్లీజ్. హాస్టల్లో మార్నింగ్ బాత్రూమ్స్ దగ్గర బకెట్ అంటే నాకు సంక్రాంతి మా ఊరు వెళ్ళినప్పుడు చెంబులతో లైన్ లో నుంచోడం. అది ఆ కాలం, ఇది ఇప్పుడు కదా. ఇప్పుడు బకెట్ ఫ్యాషన్. సర్లే అమ్మా, ఇంత అంత డీటెయిల్ గా మనం ఎందుకు మాట్లాడుకోవడం. థ్యాంక్ యూ. ప్రదీప్ అన్న, నువ్వు ద్రౌపది వేషం వేస్తే 2 రోజులేం కర్మ, 10 రోజుల ముందు నుంచి లైన్ వచ్చి వెయిట్ చేస్తామన్నా. నేను ద్రౌపది క్యారెక్టర్ వేస్తే నువ్వేం బ్రో? భీముడు. దుశ్శాసన. కూర్చో. బాగా క్రేజీగా ఉన్నాయి మధ్యలో కోరికలు. బస్ పాస్ దగ్గర లైన్ నిల్చుంటాం. అయ్యా నేను ఫస్ట్ లో సార్ తీసుకున్నా, మీ తనిసార్లు పాస్ అనేవాడిని. ఎవడు అడగడు కదా. ఓకే. మీరు సెల్ఫీ కాంటెస్ట్ పెడితే అమ్మాయిలందరూ లైన్ లో నిల్చుంటారు. మీరే స్కూల్? బీటెక్ ఫైనల్ ఇయర్. ఇంత చిన్న పిల్లల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? ఫైనల్ ఇయరా? థర్డ్ ఇయర్ చదివావా? మరి మీరు సెల్ఫీ కాంటెస్ట్ ఎప్పుడు పెడుతున్నారు? పెడదాం అనుకుంటాను. ఈ 2018 ఫిబ్రవరి 31 ఒకటి ప్లాన్ చేశా.
తిరుపతిలో గుండు కొట్టించుకోవడానికి అందరు లైన్ లో నిల్చుంటారు. లే ఈ మధ్యన కౌంటర్లు ఎక్కువ పెట్టారు, పెద్ద లైనే ఉండట్లా. నేను నిల్చున్నాను అట్లానే. త్వరలో మళ్ళీ వెళ్ళాలి నువ్వు. ఓకే, సో సమయం ఆసన్నమైనది మిత్రమా. ఒక గేమ్ ఆడదాం. ఈసారి గేమ్ ఆడడానికి ఓకే, మొన్ననే టెంట్ హౌస్ నుంచి నొక్కేసిన కుర్చీలు కొన్ని మిగిలిపోయాయి. వాటిని ఆల్రెడీ కొన్ని ఎర్రగడ్డలు అమ్మా, కొన్ని మిగిలే. ఎలాగో మీరు వచ్చారు కదా, మీతో గేమ్ ఆడిపిద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనంతా ఒకేలా ఉంటాగా. సో 2 టీమ్స్ కింద విడిపోతారు మీరు. మీ ఇద్దరు ఒక టీం, మీ ఇద్దరు ఒక టీం. చాలా ఈజీ. కుర్చీ తీస్తారు, వేస్తారు, దాని మీద ఇంకో కుర్చీ వేస్తారు, అంతే. ఈ కుర్చీ తెచ్చుకుని వేసే లోపల ఖాళీగా ఉండడం ఎందుకు కాబట్టి మీ పార్ట్నర్ని ఎత్తుకుంటారు. మీ పార్ట్నర్ని ఎత్తుకుని ఆ కుర్చీలో కూర్చోబెడతారమ్మా. దాని తర్వాత కుర్చీ తీసి పక్కన పెట్టి మళ్ళీ మీ పార్ట్నర్ని ఎత్తుకుని దాంట్లో పెడతారు. మీరు ప్రతిసారి కుర్చీ తీయాలి అంటే అందులో మీ పార్ట్నర్ కూర్చుని ఉండాలి. ఓకేనా? ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 వీళ్ళిద్దరు ఆడతారు. 3, 2, 1 గో. అందులో వామ్మో, దెబ్బకి 6 ప్యాక్ వచ్చేది వీళ్ళకి. నా మాట నీగో, నువ్వు అతను అలా భుజం మీదే ఉంచుకుని కుర్చీని మార్చుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అయ్యా, అరే 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 అదేమేతాడా మరి, ఆ చెరుకు గడ్డలు ఎత్తినట్టు. ఎక్స్చేంజ్ అది ద రివెంజ్. ఓ బేబీ కో బేస్ పసందే. ఇంత దూరం పెట్టుకుంటావు? అరే అయ్యా, నీ సరసలు పాడుగారు, అదే పెట్టుకోవడం రా. ఏం పర్లే, టెన్షన్ ఇచ్చు అంతే. కాళ్ళు కింద పెట్టారు. అరే 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 10, 9. కూర్చోబెట్టి. అరే అయ్యో, ఆయన ఆడినప్పుడే బాగుండు అనుకుంటా. ఇద్దరికి బాగా స్ట్రాంగ్ ఫౌండేషన్ పడ్డంతో వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. మీరు ఆడుతున్నంతసేపు బాగానే ఉంది. వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ చూడాలి మీరు ఆడుతుంటే. అని టెన్షన్ పడుతున్నారు. సో ఆడగలరుగా, ఈజీగా, అర్థమైపోయిందిగా, అంతేగా. అరండి, చాలా సింపుల్. మామూలు కూడా చూసారు కదా ఆడినప్పుడు. గ్యారెంటీ అంబులెన్స్ బయట ఉంది, మీరేం టెన్షన్ పెట్టుకోకండి. 3, 2, 1 గో. ఏందది ఎట్టి చూస్తున్నాం, ఏంది తోచా? అయ్యయ్యో exchange. ఇదంతా మీ ఇష్టమా? ఎత్తుకోవాలి. 10, 9.
నేనే తొండి అంటే నాకంటే పెద్ద తొండి నీళ్ళు. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ బాగా కష్టపడారమ్మా, వెల్ డన్, సూపర్. ఇంటికి వెయిట్ చెక్ చేసుకోండి. అండ్ అరే మీరు మామూలుగా పార్క్ చేయలేదురా వెహికల్, వాళ్ళు ఇంటికి వెళ్తే గానీ ఏం తెలియదు. బట్ వెల్ డన్, మీరిద్దరు కూడా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ. ఓకే, సో నేనేదో చెప్పాను, మీరేదో నమ్మారు, కానీ చాలా బాగా ఆడారు. నిజంగా చాలా బాగుంది. అసలు నిజంగా ఆడతారు నాకు తెలియదు తెలుసా. అది బేసిక్ గా ఎలా ఆడాలో అర్థం కాక ఎక్స్పెరిమెంట్ మేము ఇచ్చేసా, బాగానే వర్కౌట్ అయింది. వెరీ గుడ్ బాయ్స్, బాగా కష్టపడారమ్మా. అండ్ వాళ్ళు ఆడారు, వాళ్ళు కష్టపడారు, మీరు ఆడారు, కుర్చీలు కష్టపడ్డాయి. సో డెఫినెట్ గా బాగా జరిగినట్టు. సో ఇప్పుడు ఫైనల్ టూ చైర్ లో కూర్చుని ఇంకో భయంకరమైన గేమ్ ఆడాలి. జరగాలి. నతాషా, ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే. కంగ్రాచులేషన్స్. భయంకరమైన గేమ్ అని ఊరికి అన్న ఏం టెన్షన్ పడక్కర్లే. అందులో కూర్చోబెడతారు, గిర్రని తిప్పి ఆపితే ఎగ్గిరి అవతల పడతాం, అంతే. పెద్ద విషయం లేదు. గురుగారు మీ పేరు? అఖిల్. అఖిల్, ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయరా? మధ్యలో ఎన్ని చదివావు? చదివాను. ఎన్ని చదివావు? ఏ బ్రాంచ్? ఈసీ. ఈసీ. అరే మా పక్క క్లాస్ అదే. వెరీ గుడ్, బాగుండే వాళ్ళు అమ్మాయిలు. ఎస్. సో తర్వాత ఏం చేద్దాం అనుకుంటాం ఫ్యూచర్ లో? నెక్స్ట్ ఆల్ అవుట్ పెట్టుకుని పడుకుందాం అనుకుంటా. డిసైడ్ కాలేదు ఇంకా. ఏం కాలేదా? అవ్వక ఏమి అదో టెన్షన్ అనవసరంగా. మేడం గారు? హలో. ప్రియాంక. ప్రియాంక, మీరేం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఇంజనీరింగ్ చేయొచ్చుగా? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఈసీ లేదు, సిఎస్సి. సిఎస్సి, అబ్బా సూపర్ కూల్. అరే రే రే రే. ఏ కాలేజ్? శ్రీందు. శ్రీందు కాలేజ్. నేను మొన్ననే వద్దామనుకున్నారు కానీ ఫోటో చూసా. బట్ ఎస్, స్టడీస్ కాకుండా మీకు ఏమైనా కల్చరల్స్ కానీ ఇంకేదైనా? డాన్స్. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరికి టాస్క్ ఏంటంటే ఆ కుర్చీలో కూర్చుంటారు, అదొక 1 minute గర్వం తిరుగుతుంది. ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్తే గాలిలో జిలేబీ అల్లాడుతూ ఉంటుంది. ఆ జిలేబీని చేతులు వాడకుండా నోరుతో తినేయాలి. ఓకేనా? అది టాస్క్. ఎందుకంటే ఆ టైంలో జిలేబీ రౌండ్ రౌండ్ గా వంకర వంకరగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వేరేలా కనిపిస్తుంది. సో ముందు ఎవరు ఆడతారు? మీరు ఆడతా? బా ఎంత అమ్మాయి వింటారు, ఎలా బతుకుతారు ఈ ప్రపంచంలో. కదా కూర్చో. 3, 2, 1 గో. ఏం కావాలన్నా? అన్ని వైపులో ఉన్నారు మీరు. నేను అన్ని వైపులో ఉన్నానా? స్ట్రైట్ చూడు, స్ట్రైట్ చూడు. మీ వాళ్ళ దగ్గర ఎక్కడున్నారు? అన్ని వైపులో ఉన్నారు. సినిమాలు బాగానే చూస్తుంటావా? ఫుల్. ఏదైనా మంచి డైలాగ్ చెప్పు. ఈ టైంలో డైలాగ్ బాగుంటుంది చెప్పు. ఎవడు కడితే దుమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ అవుతుంది ఆల్రెడీ. అతను ఆపమని ఉంటే ఇప్పటికి ఎప్పుడు ఆపేశాడు. అడగట్లే మరి అడగమే. 3, 2, 1 ఓన్లీ ఏసేరేగడా పూల్ కిక్ నాకు ఎక్కనున్నదే పెట్టుకో చూసమ్మా. జిలేబీ అదే పూర్తి చేయదు. టైం వరకు వదిలేస్తాం. పూలు కింద పెట్టినా, కింద పెట్టి ఇంకా ఇంకా కింద కానీ ఇంకా కింద కానీ ఆగవా కింద కాను కింద కానీ. ఇప్పుడు ఇప్పుడు తిను. అంటే వచ్చి నీ రోడ్లో పడుతుందా? నువ్వు వెళ్ళవా నా దగ్గరికి? దీనికోసం మధ్యాహ్నం ఫోన్ చేసి ఉంటాడు ఈయన. అన్ని సగం సగం కొరికినావు, ఎవరు తినడానికి లేదు. నెక్స్ట్ మొన్న ఒక అవ్వ కూడా ఇట్లా కొరికితే అవన్నీ తీసుకొచ్చిన. కొంచెం పురుగులు ఉంటాయి. అరే భయ్యా పురుగులు ఉన్నాయా? చిన్న చిన్న వానపాములు లగేటట్టు. మొన్న బూజుండే, దాన్ని కడిగిన ఫినాయిల్తో. 5, 4 ఓకే టైమ్ అప్. చాలా అద్భుతంగా ఆడాడినా. ఏంటి మానసిక పరిస్థితి ఏంటి? ఏం జరిగింది దిగిన తర్వాత? ఏం జరిగింది మొత్తం తిరుగుతుంది. అది కాదు జిలేబీ చూడగా అనుకుంటే సైడ్ నడుచుకుంటూ వచ్చేసావు కదా. సో ఇప్పుడు
మేడం గారి పరిస్థితి ఏంటో చూద్దాం. ఆవిడ అట్లా ఆనందంతో ఉబ్బి తప్పిపోయిపోతుంది. అది భయంతో కూడా నవ్వు అనమాట. ఓకే కూర్చోమా నువ్వు అందరూ కూర్చో ఆశయాలు. రెడీ 3, 2, 1 గో. అమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతా. అమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను. పిలిచారా? మీ బాధ్యత అలా పిలుస్తారా? ఏ భలే అరిచి ఇంకోసారి అరు అమ్మ. ఆపనా? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హోల్డింగ్. అల్లగడి కాబోల్. ఉన్నదే దిగమ్మా గో. మరి ఇప్పుడు 2 days తర్వాత వెళ్తా పెట్టి వెళ్ళు. ఇప్పుడే వెళ్ళాలా? ఉన్నదే పాటవు కదమ్మా కొంచెం బాగో. ఓకే తిమల్ మంది వేసినా నిన్న రాత్రి. మరి అయినా తిమల్ పట్టకుండా ఉండాలి కదా జిలేబీ. ఓకే దాని తర్వాత ఒక్కసారి లాస్ట్ ఇలా ఫినాయిల్ ముంచి ఇలా తీసేస్తా. బొద్దింకుండే ఇందులో ఆద్రా ఇందులో బొద్దింకుండే. అబ్బాయిని వదిలేసారు ఒకటైతే. ఎట్లా బానే ఉందా? కదులుతుందా లోపల అటు ఇటు? ఇక తిను ఒకసారి పూసుకుంటావు జిలేబీ. 5, 4. ఓకే టైమ్ అప్. వెరీ గుడ్ మేడం గారు. ఏంటి పరిస్థితి? అంత చక్కగా అరిచారేంటి తిరుగుతున్నాను సేపు? నేను జైంట్ వీల్ అలానే అరుస్తాను. అలాగే అరుస్తారా? అంకుల్ నువ్వు రైట్రా. ఇవాళ జిలేబీ తినే లోపల మీ ఇద్దరులో ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా ఎవరు? ఓకే 3, 2, 1 కంగ్రాచులేషన్స్. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. అందనిది అందాలనిది అందకనే సందేల కది నా శృతి మించెను నీలయ పెంచెను కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి చూసుకుంటే కానీ తెలియదు ఏమి ఇచ్చారో. వారు చాలా బాగా కబుర్లు చెప్పారు. అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. నాన్ స్టాప్ ఆశయంతో తననే స్టైల్లో ఎక్స్ప్రెస్ పిల్లో దూసుకెళ్తున్న ఎక్స్ప్రెస్ రాజా ఎవడాడు? ప్రదీప్. జాన్ ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. సిల్లీ కామెడీ సిల్లీ పాయింట్స్ తో కూడా హాస్యాన్ని క్రియేట్ చేస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. అరే ఏంట్రా ఈ భజన? స్టేజ్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు అందరినీ తనదైన శైలిలో అలరిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. ఎంత బాగా చెప్పింది. బ్రేకింగ్ న్యూస్. ఆ హత్య ఎవరు చేశారు? బ్రేక్ తర్వాత చూడండి.